హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి మహిమను తెలియని తెలుగు హిందువు ఉండరు. కాని అయ్యప్ప జనన రహస్యమేంటో తెలుసా? మహిషి అనే రాక్షసిని సంహరించడానికి అయ్యప్ప ఎందుకు పుట్టాడు? ఈరోజు ఆ అద్భుత కథనే మీ ముందుకు తీసుకొస్తున్నాం. అయ్య విష్ణువు అప్పశివుడు ఈ రెండు పేరుల సంగమే అయ్యప్ప. అందుకే ఆయనను హరిహరసుతుడు, మణికంఠుడు, ధర్మశాస్త అని పిలుస్తారు. క్షీరసాగర మథనంలో అమృతం పంచేందుకు విష్ణువు మోహినీ అవతారం ధరించాడు. ఆ రూపాన్ని చూసి శివుడు ఆకర్షితుడయ్యాడు. అప్పుడే హరిహరుల తేజస్సు ఒక్కటై ధనుర్మాసం 30వ రోజు పంచమీ తిథి ఉత్తరా నక్షత్రం సమయంలో శాస్త అయ్యప్ప జన్మించాడు. భస్మాసురుడు వరం పొంది శివుడి తలపై కూడా చెయ్యి పెట్టడానికి ప్రయత్నించగా విష్ణువు మోహినీ రూపంలో అతన్ని మోసం చేసి నాశనం చేశాడు. ఈ సంఘటన కూడా హరిహర కలయికకు ప్రధాన కారణం. దత్తాత్రేయుడు త్రిమూర్తుల భార్యల అంశంగా జన్మించిన లీలావతిని పెళ్లి చేసుకున్నాడు. ఒక సందర్భంలో కోపంతో దత్తు ఆమెను మహిషిగా పుడమని శపించాడు. లీలావతి కూడా ప్రతిశాపమిచ్చి తన భర్తనే మహిషాసురుడుగా పుట్టమంది. అట్లా రంభాసురునికి పుట్టినవాడు మహిషాసురుడు. కరంబాసురునికి లీలావతి పుట్టినది మహిషి. మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించగా మహిషి కఠోరమైన తపస్సుతో బ్రహ్మనుండి వరాలు పొంది హరిహరుల కుమారుడైనవాడి చేతిలో తప్ప ఎవరి చేతికి నేను మరణించను అని వరం కోరింది. అందుకే అయ్యప్ప అవతారం తప్పనిసరి అయింది. హరిహరుల తేజస్సు నుండి పుట్టిన శిశువు మెడలో మణిమాలతో పంపా సరోవర తీరంలో ప్రత్యక్షమయ్యాడు. అతడే ధర్మశాస్త అయ్యప్ప స్వామి. నారదుడు మహిషిని హెచ్చరిస్తాడు, హరిహరుల కుమారుడు నిన్ను సంహరించడానికి వస్తున్నాడు అని. మహిషి గేదే రూపంలో మారి అయ్యప్పపై దాడి చేస్తుంది. అయ్యప్ప తాండవ భంగిమలో నిలబడి తీవ్ర యుద్ధం చేసి చివరకు ఆమెను నేలకూలదీస్తాడు. ఆ దెబ్బకు మహిషి మరణిస్తుంది. అవతార హేతువు నెరవేరుతూ ఇంద్రుడు కూడా దేవతలందరూ వచ్చి ఆయనను స్తుతిస్తారు. అప్పుడు అయ్యప్ప అంటాడు, చిరుతపులి పాలు తెచ్చుకోవడేని వచ్చానని రాజుకి చెప్పాను. కాబట్టి అందరూ చిరుతల రూపాల్లోకి మారి నాతో రావాలి. దేవతలన్నీ చిరుతలుగా మారిపోతారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతపులి రూపం ధరించి రాజ్యానికి తిరిగి తీసుకెళ్తా. శబరిమలై ప్రధాన సన్నిధి కులత్తుపుల్ల బాల అయ్యప్ప అచ్చనకోవిల్ పుష్కల పూర్ణ సమేత అయ్యప్ప. ప్రతి ఏడాది 5 కోట్లకు పైగా భక్తులు శబరిమలై దర్శనానికి వెళ్తారు. హరిహరుల తేజస్సుని ధర్మశాస్త అయ్యప్ప స్వామి అవతార రహస్యం మీకు నచ్చిందా? స్వామియే శరణం అయ్యప్ప అని కామెంట్స్లో టైప్ చేసి భక్తి పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి.